నాకు ఈ పుస్తకం ఆంధ్ర అరుణాచలంలో అరుణాచలేశ్వర స్వామి దేవాలయం నుండి లభించింది. ఇది అరుణాచల మాధవి గారు రచించారు. ఇందులో 63 నాయనార్ల జీవిత చరిత్ర సంక్షిప్తంగా వివరించబడింది. నేను ఒక్కొక్కరి చరిత్రను చదివి వినిపిద్దామని మొదలు పెట్టబోతున్నాను. దానికి ఆ దేవుడి ఆశీర్వాదం ఎంత అవసరమో మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఆద్యంతరహితుడు ఆనంద తాండవమూర్తి అయిన నటరాజస్వామి కొలువై ఉన్న పవిత్రమైన క్షేత్రం చిదంబరం. ఈ క్షేత్రంలో కుమ్మరి కులంలో ఒక శివభక్తుడు ఉండేవారు. ఆయన నిరంతరము నీలకంఠుణ్ణి నీలకంఠ నీలకంఠ అని స్మరిస్తూ అప్రయత్నంగా నీలకంఠ అని బయటకు పిలిచేవారు. అందువల్ల ఈ శివభక్తుడు నీలకంఠ అనే పేరుతో పిలువబడేవారు. నీలకంఠుడు తన కులవృత్తి ప్రకారం మట్టితో భిక్షాపాత్రలను తయారు చేసి శివభక్తులకు సమర్పించి వారి సేవ చేసుకుంటూ లోకధర్మానికి అనుగుణంగా ఆదర్శ గృహస్థు జీవనాన్ని గడిపేవారు. ఆయన భార్య పాతివ్రత్యంలో అరుంధతిని, సౌందర్యంలో శ్రీ మహాలక్ష్మిని పోలింది. ఒకసారి నీలకంఠుడు యవ్వన ఉద్రేకంతో సుఖాపేక్ష కొరకు పరాయ స్త్రీ వద్దకు వెళ్లారు. అది తెలుసుకున్న ఆయన భార్య సహించలేకపోయింది. అయినా తన గృహస్థు ధర్మాలను మాత్రం యథావిధిగా నిర్వర్తిస్తూ ఉండేది. ఒకసారి నీలకంఠుడు మోహంతో తన భార్య చెంతకు వెళ్ళినప్పుడు ఆమె, మీరు ఇక నుండి మమ్మల్ని తాకినట్లయితే ఆ నీలకంఠేశ్వరుని మీద ఆనా అని తన భర్తను వారించింది. నీలకంఠేశ్వరుని మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన ఆ నీలకంఠుడు తన భార్యని చూసి, నీవు మమ్మల్ని అని చెప్పడం వల్ల ఇక మీదట నిన్నేగాక ఇతర స్త్రీలను కూడా మాతృమూర్తులుగానే భావించి ఏ స్త్రీని కూడా తాకునని ఆ నీలకంఠేశ్వరుని మీదే ఒట్టు పెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయం ఆ భార్యాభర్తలకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇలా అనేక సంవత్సరాలు గడిచి వారు ముసలివారయ్యారు. నీలకంఠుని యొక్క భక్తిపూర్వకమైన త్యాగాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆ నీలకంఠేశ్వరుడే స్వయంగా భిక్షాపాత్రను ధరించి జంగమ రూపధారి అయి శివయోగి వేషంలో నీలకంఠుని వద్దకు వచ్చారు. ఆ శివయోగి ఒక భిక్షాపాత్రను నీలకంఠునికి ఇచ్చి, ఓ నీలకంఠ, ఈ భిక్షాపాత్ర అపూర్వమైనది. ఈ లోకంలో సకల వస్తువులను పునీతం గావించు శక్తి గలది. దీన్ని భద్రంగా సంరక్షించు. మాకు అవసరమైనప్పుడు తిరిగి తీసుకుంటామని చెప్పి ఆ శివయోగి వెళ్ళిపోయారు. నీలకంఠుడు శివయోగి ఇచ్చిన భిక్షాపాత్రను తన ఇంటిలో భద్రంగా దాచి ఉంచారు. కొంతకాలం తర్వాత శివయోగి రూపంలో ఉన్న పరమేశ్వరుడు నీలకంఠుని వద్ద దాచి ఉంచిన భిక్షాపాత్రను అదృశ్యం చేశారు. ఆ తర్వాత శివయోగి నీలకంఠుని ఇంటికి తిరిగి వచ్చి, మేము ఇంతకుముందు నీ వద్ద ఉంచిన భిక్షాపాత్రను తమకు తిరిగి ఇవ్వవలసిందిగా అడిగారు. వెంటనే నీలకంఠుడు ఆ భిక్షాపాత్రను భద్రపరిచిన ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ అది కనిపించలేదు. దిగ్భ్రాంతుడై సేవకుల్ని పిలిచి ఇల్లంతా వెతికి ఎన్నిసార్లు సేవకులను అడిగినా దాని జాడ తెలియక శివయోగికి ఏం చెప్పాలో పాలుపోక ఎంతో మదన పడుతూ శివయోగి వద్దకు వచ్చి, తమరు భద్రపరచమని చెప్పి ఇచ్చిన భిక్షాపాత్రం మాయమైంది. దానికి బదులుగా ఇంకా మంచి భిక్షాపాత్రను తమకు సమర్పించగలను. మీరు దాన్ని స్వీకరించి నన్ను మన్నించగలరు అని ఆ నీలకంఠుడు ఆ శివయోగిని ప్రార్థించారు. ఆ మాటలను విన్న శివయోగి ఎంతో కోపం నటిస్తూ, నువ్వు బంగారపు భిక్షాపాత్రను ఇచ్చినా మేము స్వీకరించము. మేము ఇచ్చిన భిక్షాపాత్రే మాకు కావాలి. లేదంటే నిన్ను దొంగగా పరిగణించవలసి ఉంటుందని ఘాటుగా చెప్పారు. అది విని నిశ్చేష్టుడైన నీలకంఠుడు, స్వామి, తమరి భిక్షాపాత్రను తస్కరించాలన్న ఆలోచన కల్లోనైనా లేని నాకు ఈ అపవాదు పోవడానికి నన్నేమి చేయమంటారో సెలవివ్వండి అని ఆ శివయోగిని నీలకంఠుడు ప్రార్థించారు. దానికి శివయోగి, నీవు నీ కుమారునితో ఈ కొలంలో మునిగి ఈ భిక్షాపాత్రను తస్కరించలేదు అని ప్రమాణం చేస్తే అప్పుడు నమ్ముతాను అని అన్నారు. దానికి నీలకంఠుడు, మీరు చెప్పినట్లుగా చేయడానికి ఈ దాసునికి కుమారుడు లేడు అని చెప్పారు. వెంటనే శివయోగి, అయితే నీ భార్య చేతిని పట్టుకుని ఇద్దరు ఈ కొలంలో మునిగి శపథం చేయమని ఆజ్ఞాపించారు. దానికి నీలకంఠుడు, స్వామి, మా భార్యాభర్తల మధ్య ఉన్న ఒక శపథం కారణంగా ఆమె చేతిని పట్టుకుని శపథం చేయడానికి నాకు సాధ్యం కాదు. అందుకని నేను ఒక్కడినే ఈ కోనేరులో మునిగి సత్యం చెబుతాను.
అని ప్రాధేయపడ్డారు. అది ఒప్పుకొని శివయోగి ఈ వివాదాన్ని చిదంబర దీక్షితార్ల వద్దకు తీసుకువెళ్లారు. దీక్షితార్లు కూడా శివయోగి చెప్పిందే సబబని తీర్పునిచ్చారు. దీక్షితార్లు పలికిన మాటలకు నీలకంఠుడు తాను భార్యను తాకలేరన్న విషయాన్ని బయటకు చెప్పలేక తన శపథానికి భంగం కలగకుండా ఒక వెదురు కర్రను భార్యాభర్తలిరువురూ చెరోవైపు పట్టుకుని కొలంలో మునిగి శపథం చేయడానికి సిద్ధమయ్యారు. భార్యాభర్తలిరువురూ ఆ కొలంలో మునిగి పైకి వచ్చేసరికి వారి ముసలితనం పోయి యవ్వనవంతులయ్యారు. భార్యాభర్తలిరువురి మీద దేవతలు పుష్పవర్షం కురిపించగా ఆ కోనేరంతా పుష్పాలతో నిండిపోయింది. అది చూసిన చిదంబర దీక్షితార్లు నివ్వెరపోయి ఉండగా ఇంతలో శివకామి సమేత నటరాజస్వామి వృషభావాహనరూఢులై నీలకంఠుని దంపతులకు మాత్రమే దర్శనమిచ్చారు. పరమేశ్వరుడు వారి నిష్ఠతో కూడిన భక్తి ప్రపత్తులను లోకానికి తెలియచేసి నిత్య యవ్వనంతో శాశ్వతంగా శివపదాన్ని చేరుకుని శాశ్వతానందంతో జీవించమని వారిరువురిని అనుగ్రహించారు. అలా నీలకంఠుడు మహాశివభక్తునిగా 63 నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతిగాంచారు. ఓం నమః శివాయ.